ఆయన అధినేతనే టార్గెట్ చేశారు. కోటరీ మాటలు వినటం జగన్ తప్పే అంటూ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు కీలక కేసులు వైసీపీని నిండా ముంచేలా కామెంట్స్ చేశారు. కానీ ఆ నేత మీద ఫ్యాన్ పార్టీ ఆచితూచి స్పందిస్తోంది. ఒకరిద్దరు నేతలు కౌంటర్ ఇచ్చినా సాఫ్ట్ గా సుతిమెత్తగా సున్నితంగా మాట్లాడడం చర్చనీయాంశమవుతోంది. విజయసాయిరెడ్డి వైసీపీని టెన్షన్ పెడుతున్నారా? ఆయన్ను టార్గెట్ చేస్తే ఇక ఇరుక్కుపోతామని భావిస్తూ ఉన్నారా? విజయసాయి రెడ్డిపై ఆచితూచి వైసీపీ రియాక్షన్. ఒకరిద్దరు నేతలు కౌంటర్ ఇచ్చినా సున్నితంగానే. విజయసాయిని రెచ్చగొడితే ఇంకా ఇరికిపోతామనుకుంటున్నారా? జగన్ తర్వాత ఆయనే వైసీపీలో నెంబర్ 2 అన్నట్లుగా విజయసాయి రెడ్డి పేరు ప్రచారం జరిగేది. ఆయన కూడా ఆప్తి రికార్డుల్లో అలాగే చెప్పుకునేవారట. ఏమైందో తెలియదు కానీ జగన్ కు అత్యంత ఆప్తుడిగా ఉన్న విజయసాయికి కొన్నాళ్లుగా గ్యాప్ ఏర్పడింది. పార్టీ పవర్ లో నుంచి దిగిపోయాక దూరం మరింత పెరిగి వైసీపీకి, ఎంపీ పదవికి, రాజకీయాలకు కూడా రామ్ రామ్ చెప్పేశారు విజయసాయి రెడ్డి. ఆ తర్వాత విశ్వసనీయత, విలువలు అంటూ జగన్ చేసిన కామెంట్స్ కు ట్వీట్ తో రిప్లై ఇచ్చి హాట్ టాపిక్ గా నిలిచారు. లేటెస్ట్ గా సిఐడి విచారణకు హాజరైన తర్వాత మీడియా ప్రతినిధులు ప్రశ్నించని అంశాలను కూడా మాట్లాడి వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేశారు. ఈ ఇష్యూ వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. జగన్ కు అత్యంత ఆప్తుడిగా ఉన్న విజయసాయి రెడ్డి పూర్తిగా బద్ధ శత్రువుగా మాట్లాడుతున్నారని నేతలు షాక్ అవుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు వెనకాడుతున్నారట. ఎటుపోయి ఎటొస్తుందో. ఎన్నికలకు ముందు విజయసాయి మళ్లీ వైసీపీలోకి రావచ్చు. ఎందుకొచ్చిన తంట అంటూ కొందరు నేతలు విజయసాయి కామెంట్స్ మీద స్పందించేందుకు నిరాకరిస్తున్నారట. అంతేకాదు వైసీపీ పెద్దలు కూడా ఈ అంశంలో పెద్దగా రియాక్ట్ కావద్దన్నట్లు పార్టీ నేతలకు, అధికార ప్రతినిధులకు హింట్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. నెల్లూరుకు చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన గుడివాడ అమరనాథ్ మాత్రమే విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరు పడితే వాళ్లు మాట్లాడి విజయసాయిని ఇంకా రెచ్చగొడితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారట. పర్సనల్ గా టార్గెట్ చేస్తే ఆయన ఇగో హర్ట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారట. జగన్ మీద కాస్త సాఫ్ట్ కార్నర్ చూపించిన విజయసాయి కోటరి అంటూ గట్టిగా టార్గెట్ చేయడం వెనుక ఏదో స్కెచ్ ఉందని అనుమానిస్తున్నారట. పార్టీ నేతలు ఎవరైనా విజయసాయి మీద పరుషంగా మాట్లాడితే వాళ్లతో తామే మాట్లాడించామని అనుకుని ఆయన మరింత ఓపెన్ అయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట వైసీపీ పెద్దలు. ఒకరిద్దరి నేతల పేర్లను ప్రస్తావిస్తూ విజయసాయి ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు. కానీ ఆ ఇద్దరు లీడర్లు మాత్రం ఎక్కడా మాట్లాడడం లేదు. తమ మీద చేసిన ఆరోపణలను ఖండిస్తూ కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు నుంచి జగన్ కు నమ్మిన బంటుల్లో ఒకరైన కాకాణి గోవర్ధన్ రెడ్డి విజయసాయి రెడ్డిపై మండిపడ్డారు. రాజకీయాల నుంచి రిటైర్ అయి వ్యవసాయం చేస్తాను అని చెప్పి మళ్లీ పాలిటిక్స్ మాట్లాడుతున్నారని విమర్శించారు. విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయాల్సింది పోయి మధ్యలో చంద్రబాబును లాగుతూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి చంద్రబాబుకు సాయం చేస్తున్నారని అంటోంది వైసీపీ. గతంలో గంటల తరబడి జగన్ తో ఉండింది విజయసాయి రెడ్డినే అని, ఆయనకు మించిన కోటరి ఇంకెవరుంటారని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఒకరిద్దరు నేతలు. కానీ విజయసాయి చెప్పిన కాకినాడ సీపోర్టు వాటాల ఇష్యూ కానీ, లిక్కర్ వ్యవహారంపై కానీ ఎవరూ మాట్లాడడం లేదు. మరోవైపు విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తారని భావిస్తున్నారట. ఈ అనుమానంతో కూడా ఆయనపై విమర్శలు చేయడానికి వెనకాడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బీజేపీలోకి వెళ్తున్నారట, గవర్నర్ పదవి ఖాయమట అని మీడియా సూటిగా అడిగినా విజయసాయి రెడ్డి మాత్రం ఏ సమాధానం చెప్పలేదు. మీడియా ప్రతినిధులకు సమాధానం చెప్పకపోయినా కనీసం ఖండించకపోవడం చూస్తుంటే ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డితో ఎక్కువగా గెలుక్కోకపోవడమే బెటర్ అనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్ ఎలా ఉంటుందో చూడాలి మరి.